హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. టాటా మెమోరియల్ సెంటర్ అండి. అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో నడపబడుతున్న సంస్థ అండి. ఇది హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. వాకిన్ ఇంటర్వ్యూస్ అండి. మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది, ఫార్మసిస్ట్ పోస్ట్ ఉంది, అలాగే నర్స్ పోస్ట్ ఉంది, అడ్మిన్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్, అలాగే హెల్పర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయండి ఇందులో. సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో, ప్యూర్లీ టెంపరీ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి ఇచ్చారు. అన్నిటికీ కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. నర్సుకి సంబంధించి మాత్రం ఈరోజే 8వ తారీఖు ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇంటర్వ్యూ వెన్యూ అన్నిటికీ కూడా ఒకటేనండి, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం. మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి 21/2026 మార్నింగ్ 9:30 to 10:30 అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. మెడికల్ ఆఫీసర్ 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులకి కూడా ఒకటే రకమైన శాలరీ 99,000 నుంచి 1,09,000 వరకు మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. రెండింటికి ఒకటే ఏజ్ అండి, 35 years. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఇంటర్న్షిప్ ఒకటి అడిగారు. అలాగే బ్లడ్ సెంటర్లో ఎవరైనా వర్క్ చేస్తే దానికి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అడిగారండి. అదే డిఫరెన్స్. ఇక్కడ ఇద్దరికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ మెయిన్గా చెప్పాలంటే ఎంబీబీఎస్ అండి. ఎంబీబీఎస్ డిగ్రీతో పాటుగా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉండాలండి. సో అలా కంప్లీట్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. డిజైరబుల్ అంటే ప్రిఫరెన్స్. సో కామన్గా అయితే ఎంబీబీఎస్ ఉండి ఇంటర్న్షిప్ ఉన్న అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు కోరుకునేది, అది ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్యూర్లీ టెంపరీ అండ్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అండి. రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఎక్స్టెండబుల్ చేసే ఛాన్స్ ఉంది ఫర్దర్గా. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఏమైతే ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే రిలీవింగ్ లెటర్స్ ఉంటాయి కదా, ఒకవేళ మీరు ఆ సంస్థ నుంచి ఎక్కడి నుంచైనా రిలీవ్ అయితే దానికి సంబంధించిన లెటర్స్, అలాగే లాస్ట్ 3 months పే స్లిప్స్, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే ఇవి తీసుకుని వెళ్ళాలి. అలాగే మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్డేటెడ్ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూము, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఆ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. అంటే ప్రతి జిరాక్స్ మీద మీ యొక్క ఓన్ సైన్ అయితే చేయాలండి. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ అయ్యి జాయిన్ అయితే కనుక వాళ్ళు షిఫ్ట్ డ్యూటీస్లో వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అలాగే నైట్స్ కానీ లేదా సండేస్, హాలిడేస్లో వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉండాలండి. అలా విల్లింగ్గా ఉంటే కనుక బెటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన వెన్యూ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, అంటే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, 1st floor, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం. ఇక్కడైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఈ 4 రకాల పోస్టులకి కూడా సేమ్ వెన్యూ అండి. సో ఇంటర్వ్యూ డేట్స్ అయితే చేంజ్ అవుతాయి. మెడికల్ ఆఫీసర్కి మాత్రం 20వ తారీఖు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫార్మసిస్ట్ పోస్ట్ చూడండి, ఇది 23/1/2026 మార్నింగ్ 9:30 to 10:30 AM. ఇది అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇన్నోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అవుట్సోర్సింగ్ సంస్థ నుంచి ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అలాగే ఇది హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నంలో అయితే వర్కింగ్ చేయాలండి. ఫార్మసిస్ట్ పోస్ట్కి వచ్చి బీ ఫార్మసీ చదివిన వాళ్ళకైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, డిస్పెన్సరీలో లేదా ఫార్మసీలో, అది కూడా రికగ్నైజ్డ్ హాస్పిటల్. ఒకవేళ అలా లేకపోతే డి ఫార్మసీ చదివి ఉంటే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. సో అలాగే వీటన్నిటికీ కూడా ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అలాగే కంప్యూటరైజర్ సిస్టమ్ గురించి తెలుసున్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. 2 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి 30 సంవత్సరాలు అనేది మించకూడదు, 30 సంవత్సరాల లోపు ఉండాలి. 25,550 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. సో ఇది 6 months కాలానికి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీ యొక్క ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్డేటెడ్ రెజ్యూము, 1 సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలండి. అలాగే మీరు ఇంకొక నోటిఫికేషన్ చూస్తే కనుక అడ్మిన్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ హెల్పర్కి సంబంధించి నోటిఫికేషన్ అండి. ఇది కూడా ఎంబైఎస్
ఇన్నోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అడ్మిన్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ హెల్పర్ వచ్చేసి 21/1/2026 మార్నింగ్ 9:30 to 10:30 అయితే ఉంటుందండి. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అగనంపూడి విశాఖపట్నంలో అయితే ఉంటుంది. అడ్మిన్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అంటే BA, BSc, బీకామ్ ఏది చదివినా మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా 6 months మినిమం కంప్యూటర్ కోర్స్ అయితే చేసి ఉండాలండి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి. అలాగే 3 years క్లరికల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. క్లరికల్ లేదా డేటా ఎంట్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్స్ అండ్ స్టోర్స్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇస్తారండి. 3 పోస్టులు అయితే ఉన్నాయి. 23,220 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఆఫీస్ హెల్పర్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ అంటే BA, BSc, బీకామ్ ఎనీ గ్రాడ్యుయేట్, కాకపోతే బీకామ్ ఈజ్ ప్రిఫరబుల్ అండి. బీకామ్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. BA, BSc, బీకామ్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆరోగ్యశ్రీ ఆఫీస్ వర్క్లో. ఇది మ్యాండేటరీ అండి. అలాగే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ స్కీమ్స్ గురించి కానీ, అదర్ గవర్నమెంట్ మెడికల్ స్కీమ్స్ కానీ, క్రెడిట్ ఫెసిలిటీస్ గురించి కానీ ఐడియా ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. 27 సంవత్సరాలు అనేది మించకూడదు. ఒక వేకెన్సీ అయితే ఉంది. 17,525 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. ఇది కూడా 6 months కాలానికి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఫర్దర్గా ఎక్స్టెండబుల్ చేస్తే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే కనుక చేస్తారండి. దీనికి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా ఉంటే రిలీవింగ్ లెటర్స్, పే స్లిప్స్ ఉంటే కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్లో, నైట్ షిఫ్ట్స్లోని, సండేస్, హాలిడేస్లో వర్క్ చేయగలిగే విల్లింగ్ కెపాసిటీ అయితే ఉండాలి. సో ఇవన్నీ మీ ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలండి. అలాగే మనం ఇంకొక నోటిఫికేషన్ చూస్తే కనుక స్టాఫ్ నర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఈరోజే మార్నింగ్ 9:30 to 10:30 AM అయితే ఉంటుంది. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అగనంపూడి విశాఖపట్నంలో ఈ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. సో 31/3/2026 వరకు అయితే మన జాబ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో నర్సు వేకెన్సీ వచ్చి 30 years అనేది మించకూడదు, 30 సంవత్సరాల లోపు ఉండాలి. GNM కోర్స్ చేసి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఆంకాలజీ నర్సింగ్ చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే బేసిక్ ఆర్ పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ చేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1 year క్లినికల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అది కూడా 50 పడకల ఆసుపత్రిలో మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కానీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. 30,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. 3 months కాలానికి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. రిక్వైర్మెంట్ ఉంటే ఫర్దర్గా ఎక్స్టెండబుల్ చేసే ఛాన్స్ ఉన్నాయి. మీ యొక్క బయోడేటా, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. వెన్యూ వచ్చి సేమ్ వెన్యూ అండి, HRD డిపార్ట్మెంట్, 1st floor, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం, అగనంపూడి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.